కాకినాడ జిల్లా సామర్లకోటలోని వేట్లపాలెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇవాళ మృతి చెందిన 20 మంది పోస్ట్ మార్టం పూర్తి అయింది. ఇక కాకినాడ జిల్లా ఆర్డీఓ మల్లిబాబు పర్యవేక్షణలో సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రాత్రి నుండి ఉదయం వరకు శవ పంచనామా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయం అధికారులు అందజేయనున్నారు. ఇక ఒక్కో కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయల నగదు అందజేసి మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు అంబులెన్స్లో అధికారులు తరలించారు. చాలా దారుణం కూడుకొని వెళ్తే అమ్మా ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని మనం ఎవరు పూడ్చేది కాదు. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా మీకు పూర్తిగా సపోర్ట్గా నిలబడుతున్నారు. ప్రధానమంత్రి గారు అనగా బాబు గారు అనగా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు ఆయన చెక్కు ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల చెక్కు ఇస్తున్నారు. దాంతోపాటు మీ పిల్లల చదువులు కానీ మీ ఇల్లు ఏర్పాటు చేసి కానీ అన్ని కూడా ప్రభుత్వం పోయిన ప్రాణాన్ని తిరిగి ధైర్యంగా ఉండమ్మా. ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉండగలుగుతారు. ఏపీలోని వేట్లపాలెం ఘటన మరవక ముందే మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఓ బాణసంచ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇక ఆదివారం ఉదయం జరిగిన ఈ విషాద సంఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘోర ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ఇప్పటికే 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన ధృవీకరించారు. గాయపడిన వారిని తక్షణమే మెరుగైన చికిత్స కోసం నాగపూర్కు తరలించమని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు పీసో, డిఫ్ వంటి సాంకేతిక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాదంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ఘటనపై ఏఐఐబి విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో లో విజిబిలిటీ, భద్రతా లోపాలు ప్రమాదానికి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. బారామతి ఎయిర్ స్క్రిప్ట్ వద్ద అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు 2 పైలట్లు, 1 భద్రతా సిబ్బంది, విమాన సహాయకురాలు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ దృశ్యమానత సుమారు 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాక్పిట్ వాయిస్ రికార్డులలో ప్రమాదానికి ముందు పైలట్ ఓహో షీట్ అని అనడం నమోదైంది. అయితే సివిఆర్ మంటల్లో దెబ్బతినడంతో డేటా రికవరీ కోసం హనీవెల్ సాంకేతిక సహాయం తీసుకుంటున్నారు. అలాగే సాలిడ్ స్టేట్ ప్లేట్ డేటా రికార్డర్ డేటాను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ దర్యాప్తులో భాగంగా ఎన్టీఎస్పీ సహాయం కూడా తీసుకున్నట్లు సమాచారం. విమానాన్ని నిర్వహించిన సంస్థకు చెందిన సిబ్బంది నుంచి ప్రాథమిక వాగ్మూలాలు నమోదు చేసినట్లు ఏఐఐబి వెల్లడించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక డిమాండ్ చేసింది. నియామకాల ప్రక్రియ చేపట్టే ముందు ఇన్ సర్వీస్ పీజీ వైద్యుల సరెండర్, అలాగే విలీన ప్రక్రియను పూర్తి చేయాలని సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు నరేందర్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. డాక్టరేట్ ఆఫ్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో పరిధిలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ పీజీ వైద్యుల సరెండర్ ప్రక్రియ పూర్తయితేనే మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ అవకాశాలు లభిస్తాయని టీజీడీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి అన్నారు. ఈ ప్రక్రియను పక్కన పెట్టి నియామకాలు చేపడితే వైద్యులు తమ సీనియారిటీ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పీజీ మెడికల్ కోర్సులు సీట్ల పెంపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 2 నుంచి 31 వరకు దరఖాస్తుల గడువు విధించిన
ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ కోసం 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించింది. నకిలీ సమాచారం అందించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య సంఘం హెచ్చరించింది.